నా పేరు అనురాధ, మాది హుస్నాబాద్, ఖురాన్ గ్రంథపట్నం. అల్లా అమితంగా క్షమించేవాడు, అమితంగా శిక్షించేవాడని తెలియవలెను. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడును, అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్షలు కూడా అత్యంత బాధాకరమైనవని చెప్పుము. శరీరంలో అల్లాహ్ కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని, ప్రతి పెద్ద పనిని అన్ని తానే చేయుచున్నాడు. దేవుడి శరీరంలో కార్యకర్తగా అన్ని పనులు చేయుచున్నాడు అని తెలియని జీవుడు జరుగుచున్న పనులన్నిటికీ తానే కర్తని అనుకుంటున్నాడు. ఆ విధంగా అనుకోవడం వల్ల ప్రళయ దినంలో లేక అంత్య దినంలో దేవుడు తిరిగి ప్రశ్నించి జీవుడు తానే పొరపాటున చేశారని ఒప్పుకున్న వాటి అన్నింటికి తీర్పు తీర్చుచున్నాడు. ఆ తీర్పు ప్రకారము దేవుడు జీవునికి అమితంగా శిక్షలు వేయుచున్నాడు. జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మలను కూడా అమితంగా క్షమించుచున్నాడు. అనగా శరీరంలో ఆత్మే శిక్షించే పనిని, క్షమించే పనిని చేయుచున్నాడు.